హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. మన వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్ అన్న మాట్లాడుతూ అతను ఇండస్ట్రీకి వచ్చి 25 వసంతాలు పూర్తయ్యాయి. అందుకోసం కొందరికి కృతజ్ఞత చెప్పారు. వారిలో ముందుగా రామోజీరావు గారిని తన తొలి సినిమా అవకాశం ఇచ్చిన రామోజీరావు గారిని అయితే స్పెషల్ థాంక్స్ చెప్పారు. దాని తర్వాత తన తల్లి శాలిన గారిని, అలాగే తన తండ్రి హరికృష్ణ గారిని, తర్వాత తన అన్న కళ్యాణరామ్ గారిని, తన అన్న తల్లి అయిన లక్ష్మి గారిని అయితే కృతజ్ఞత చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమైన వ్యక్తి తన తాత నందమూరి తారక రామారావు గారిని అయితే స్పెషల్ థాంక్స్ చెప్పారు. అలాగే తన కుటుంబ సభ్యులు, తన శ్రేయోభిలాషులు, తన మిత్రులు అందరికైతే ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పారు. మాట్లాడిన తర్వాత రోజు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో అలాగే యాంటీ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. ఏంటంటే అందరికీ థాంక్స్ చెప్పారు. నందమూరి బాలకృష్ణ గారికి థాంక్స్ చెప్పలేదు అని ట్రోల్ చేశారు. నాకొకటి అర్థం కావట్లేదు. తన కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా థాంక్స్ అంటే మరి నందమూరి బాలకృష్ణ గారు తన కుటుంబ సభ్యులు కాదా? యాంటీ ఫ్యాన్స్‌కి ఇదొక ఆయుధంలాగా, ఇదొక అస్త్రంలాగా ఉపయోగించుకొని ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం అనుకున్నారు. బాలయ్య బాబు ఫ్యాన్స్‌కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మధ్యన ఇలా చిచ్చు పెట్టి ఏదేదో ట్రై చేద్దామని అనుకుంటున్నారు. ఆ వీడియోతో పాటు ఇంకో వీడియోని ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానులపై సీరియస్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే ఆయన స్పీచ్ చేస్తుండగా కొంతమంది అభిమానులు అన్న కాలర్ ఎగరేయ్ అనేసరికి అతనికి కొంత కోపం వచ్చింది. ఎందుకంటే అతను ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతెంతో మాట్లాడదాం ఏవేవో మాట్లాడదాం అనేసరికి ఇలా మధ్యన భంగం కలిగిస్తే అతనికి కొంత చిరాకు వచ్చింది. అందుకోసం కోపం పడ్డారు. ఆ వీడియోని యాంటీ ఫ్యాన్స్ ఏం చేశారంటే జై బాలయ్య జై బాలయ్య అని వెనక ఎడిటింగ్ చేసి అందుకోసం ఎన్టీఆర్ అన్న కోపం వచ్చిందని తెగ ట్రోల్ చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వీడియోలు ట్రోల్ చేసినా అందరికీ తెలిసిందే అది స్క్రిప్టెడ్ ఎడిటింగ్ వీడియో అని. యాంటీ ఫ్యాన్స్‌కి అయితే నేను ఒక మాట చెప్తున్నా. నేను మాట చెప్పడం కాదు. జూనియర్ ఎన్టీఆర్ అనే స్పీచ్ లాస్ట్‌లో ఒక మాట చెప్పారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు తనపై ఉంటే తనని ఎవ్వరూ ఆపలేరని. నిజంగా తనకి తన తాతగారి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉంటే ఎవ్వరు ఈ యాంటీ ఫ్యాన్స్ కాదు కదా ఎవ్వరు తనని ఆపలేరు.